నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి అందరూ ఎంతగానో ఎదురు చూసిన బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఏ దేశానికి ఎంతెంత బడ్జెట్ ఇచ్చినా అనేది ఇప్పుడైతే చూసుకుందాము బడ్జెట్ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేతన జీవులకైతే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు ఆదాయపు పన్నుపై భారీ ఉపశమనం అయితే కలిగించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు ఎవరు నిర్మలా సీతారామన్ రైతాంగానికి సైతం ఊరటనిచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు వార్షిక బడ్జెట్ 2025 నుంచి 2026ను మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు మోదీ 3.0 సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది రికార్డు స్థాయిలో వరుసగా 8వసారి కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో తెలుగుంటి కోడలు నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఇక ఈ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు ఆర్థిక సర్వేలో భాగంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలు క్షీణించిన వేళ దీనిని తిరిగి గాడిన పెట్టేందుకు తప్పక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అనేది ముందున్న ప్రధాన లక్ష్యం దీంట్లో భాగంగా ఈసారి కూడా వేతన జీవులకు ఊరట కలిగిస్తారన్న అంచనాలు కూడా పెద్ద ఎత్తుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు పన్ను ఊరట కలిగిస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వొచ్చని ఆర్థిక నిపుణులైతే విశ్లేషిస్తున్నారు ఇక సామాన్యులపై బడ్జెట్ ఎఫెక్ట్ అనేది తగ్గేవి పెరిగేది ఇవే 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అయితే బడ్జెట్ అనేది నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతుందన్నమాట అలాగే టాక్స్ పేయర్లకు ఊరించే ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ రిబేట్ 100% ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదని వెల్లడించారు దీంతో ఇది వరకు టాక్స్ స్లాబులతో ఇంత ఆదాయం ఉన్నవారికి కొత్త ప్రకటనతో 80,000 వరకు పన్ను ఆదా అవుతుందని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్ ఇంకా పన్ను స్లాబుల్ని సవరించారు అయితే దీనికి తోడు బడ్జెట్ ప్రకటనల నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుంటే ఇంకొన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయని చెప్పుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం బడ్జెట్ తర్వాత తగ్గే వస్తువుల్లో మొబైల్ ఫోన్లు బ్యాటరీలు టీవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైద్య పరికరాలు మన దేశంలో తయారైన దుస్తులు చేనేత వస్త్రాలు తోలు వస్తువులు వంటివి చాలా ఉన్నాయి అయితే సముద్ర ఉత్పత్తులు షిప్స్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల ధరలు కూడా తగ్గుతాయని అయితే చెప్తున్నారు సో మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయంట ఇంకొకటి మొబైల్ ఫోన్స్ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే మరో 28 రకాల వస్తువులు కూడా కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు కల్పించారు కోబాల్ట్ ఉత్పత్తులు ఎల్ఈడి జింక్ లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు సహా 12 క్రిటికల్ మినరల్స్కు కస్టమ్స్ సుంకం తొలగించింది 3 రకాల క్యాన్సర్ చికిత్స మందులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు కల్పించారు దీంతో ఈ మందుల ధరలు దిగొస్తాయి 36 రకాల ఔషధాలకు కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది కేంద్రం సహా సేస్లు పడే 82 టారిఫ్ లైన్లపై సామాజిక సంక్షేమ సర్ఛార్జీ తొలగించింది సముద్ర ఉత్పత్తులపైన కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 35% నుంచి ఏకంగా 5%కి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు 1600 సీసీ అంతకు మించి ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్స్పై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రస్తుతం ఉన్న 50% నుంచి 30%కి తగ్గించారు దీంతో బైక్స్ ధరలు కూడా తగ్గనున్నాయి ఇంకా 1600 సీసీ మించని కెపాసిటీ ఉన్న మోటార్ సైకిల్స్పై కూడా 50% నుంచి కస్టమ్స్ డ్యూటీని 40%కి తగ్గించారు వీటి ధరలు కూడా తగ్గుతాయని చెప్పైతే కేంద్రం చెప్తుంది పెరిగే వస్తువుల జాబితా చూస్తే అధిక సుంకాల నేపథ్యంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు టెలికాం పరికరాల ధరలు పెరగనున్నాయని చెప్తున్నారు సెట్స్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే వంటివి కూడా ఉన్నాయి ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై ప్రస్తుతం 10% బేసిక్ కస్టమ్స్ అయితే సుంకం ఉంది ఉండగా దీనిని 20%కి చేర్చిందనమాట అయితే 12 లక్షల వరకు న్యూ ట్యాక్స్ వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు 12 లక్షల వరకు కూడా ఎటువంటి ఆదాయపు పన్ను ఉండబోదని వారైతే తెలిపారు అయితే ఇందులో నుంచి క్యాపిటల్ గెయిన్స్ లాంటి ఇతర ఆదాయాలను మినహాయించింది స్టాండర్డ్ డిడక్షన్ సైతం 75,000కు మాత్రం పెంచారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు లిథియం బ్యాటరీలపై ట్యాక్స్ తగ్గించనున్నట్లు బడ్జెట్లో కూడా ప్రకటించారు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయని చెప్పి వారు చెప్పారు 6 లైఫ్ సేవింగ్ ఔషధాలకు కస్టమ్ డ్యూటీ తగ్గింపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 6 రకాల అరుదైన లైఫ్ సేవింగ్స్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు వీటిపై దిగుమతి సుంకాన్ని 5% తగ్గించినట్టు తెలిపారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది
చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్వాక్రా మహిళలకు క్రెడిట్ కార్డులు గ్రామీణ ప్రాంతాల మహిళలకు బడ్జెట్ తీపి కబురు అందించిందని చెప్పుకోవచ్చు. డ్వాక్రా సంఘాల మహిళలకు గ్రామీణ క్రెడిట్ కార్డులను అందజేసే రాష్ట్రాలు అన్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే మౌలిక సదుపాయాలకు 1.5 లక్షల కోట్ల రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో 1.5 లక్షల కోట్లను కేటాయించారు. అంటే 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం. అయితే ఇంకొకటి ఏంటంటే బీమా రంగంలో 100% ఎఫ్డిఐలకు అనుమతి. బీమా రంగంలో మరింత ఎక్కువ శాతం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఆ రంగంలో ఎఫ్డిఐలకు 100% అనుమతి ఇస్తూ ప్రతిపాదనలు చేశారు. అయితే వైద్య విద్యలో 10,000 అదనపు సీటు వైద్య విద్యను పేదలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారనమాట. అయితే రాబోయే 5 ఏళ్లలో అదనంగా మరో 10,000 మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా కేంద్ర బడ్జెట్ అయితే తెలిపింది. సో ఇందులో ఏంటంటే కొత్త ఉడాన్ పథకం 4 కోట్ల మందికి విమాన ప్రయాణం పథకం ఒకటైతే ప్రకటించారని చెప్పుకోవచ్చు. మరో 120 రూట్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తేనున్నట్లయితే వారు చెప్పారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే తెలిపారు. సో బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వారు ప్రకటించారు. సో ఇంకోటి ఏంటంటే వచ్చే వారంలో కొత్త ఐటీ బిల్లు, వచ్చే వారంలోనే కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కూడా కేంద్ర మంత్రి తెలిపారు. సో ఇంకోటి ఏంటంటే జ్ఞాన్ భారత్ మిషన్ ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్టు కూడా వారు తెలిపారు. ఆర్థిక సర్వేలో ఇలా కేంద్ర బడ్జెట్ సమర్పించే ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. గత సంవత్సరంలో ఆర్థిక పనితీరు, రాబోయే సంవత్సరంలో సవాళ్లను అంచనా వేసేదే ఆర్థిక సర్వే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2025-2026లో జీడిపి వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉండొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం భయాలు తగ్గుముఖం పట్టొచ్చని, వినియోగం స్థిరంగా ఉండొచ్చని తెలిపింది. పెట్టుబడులు పుంజుకుంటాయని కూడా అంచనా వేసింది. నిర్మలా సీతారామన్ రికార్డు. ఇప్పుడు 2025 బడ్జెట్ ప్రవేశపెడితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో చరిత్ర సృష్టించారు. ఇప్పటికే వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ను వరుసగా 6 సార్లు అంటే ఇదివరకే అధిగమించగా ఇప్పుడు మరో మైలురాయిని చేరున్నారు. ఇక అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేయనున్నారు. మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా పి. చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు.